హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శక్తి ఐఏఎస్ అకాడమీ. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ కోసం మనం మాట్లాడుకుందాం. సో ఐఏఎస్ లేదా గ్రూప్ 1 లాంటి పెద్ద స్థాయి పరీక్షల కోసం 10వ తరగతిలో మనం నేర్చుకున్న 10 పాఠాలు. సో 10వ తరగతిలో నేర్చుకున్న 10 పాఠాలు మనకి ఐఏఎస్ ఆర్ గ్రూప్ 1 కోసం ఎలా ఉపయోగపడతాయి? ఆ పాఠాలు ఏంటి? అన్నది ఈ వీడియోలో మనం చూస్తున్నాం. సో మనలో చాలామందికి 10వ తరగతి అనేది ఫస్ట్ సీరియస్ ఎగ్జామ్. సో 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్ అనుకొని మనం క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుండి, అంటే స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా దీని మీదే దృష్టి ఉంటుంది. 10థ్‌లో ఎన్ని మార్కులు వస్తాయి? 10థ్ ఎలా పాస్ అవుతాం? అవన్నీ కూడా. సో దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేశాము అన్నది కనుక మనం ఒక్కసారి గతంలోకెళ్ళి విశ్లేషించుకుంటే, దాని ద్వారా ఒక 10 పాఠాలని నేను 10 లెసన్స్‌ని ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అవి మన ఎగ్జామ్‌ని ఎలా క్లియర్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నది వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో చూసాక మీలో అందరికీ మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ ఎందుకొస్తుంది? మీరు 10వ తరగతిలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినవే ఇక్కడ రిప్లికేట్ చేస్తే మీకు ఐఏఎస్ లేకపోతే డిప్యూటీ కలెక్టర్ లేకపోతే డిఎస్పి లాంటి ఉత్తమ సర్వీసులు వస్తాయి. సో అందువల్ల అప్పుడు నేర్చుకున్న అమలు చేసిన పాఠాలు ఏంటి అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. సో దానికంటే ముందు మనం రాబోయే కొన్ని రోజులలో ఏపీపీఎస్సి కోసం గ్రూప్ 1కి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ని ఒకటి లాంచ్ చేస్తున్నాం. అందరూ ద బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. నాలాగా యూపీఎస్సి అండ్ గ్రూప్ 1లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన వాళ్ళే ఫ్యాకల్టీగా ఉంటారు మీకు. సో ఇది పర్సనలైజ్డ్గా ఉంటుంది. మీకు ఏదో కమర్షియల్ ఇన్స్టిట్యూట్ లాగా ఎక్స్‌ప్లాయిటేషన్ మనీ ఓరియెంటెడ్ కాకుండా పర్సనలైజ్డ్ మెంటర్‌షిప్‌తో ఉంటుంది. కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మీకు డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయి. ఆన్సర్స్ ఇవాల్యుయేషన్ చేస్తారు. డైరెక్ట్‌గా మెంటర్సే చేస్తారు మీ ఆన్సర్స్ అనేది. సో ఎవరైతే గ్రూప్ 1 యూపీఎస్సి స్థాయిలో ఇంటర్వ్యూస్‌కి వెళ్లారో వాళ్ళే డైరెక్ట్‌గా మీ ఆన్సర్స్ కూడా ఇవాల్యుయేషన్ చేస్తారు. మీకు హ్యాండ్ హోల్డింగ్ అంటే ఫుల్ సపోర్టు మీరు ఫైనల్ ర్యాంక్ వచ్చినంత వరకు ఉంటుంది. సో ఏపీపీఎస్సి గ్రూప్ 1 కోసం స్టార్ట్ చేస్తున్నాం. అలాగే తెలుగు లిటరేచర్ కోసం కూడా కోర్స్ అనేది ఈ 23 జూలైని లాంచ్ అవుతుంది. ఫస్ట్ క్లాస్ మీరు ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. కింద టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్ అక్కడ మనం షేర్ చేస్తాం. సో ఇది మన రాబోయే నోటిఫికేషన్, రాబోయే క్లాసెస్ కోసం స్మాల్ అప్డేట్. సో మనం టాపిక్లోకి మళ్ళీ వెళ్తే, సో ఏంటో ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే ఐఏఎస్ ఆర్ గ్రూప్ 1 పరీక్ష కోసం 10వ తరగతి నేర్పిన 10 పాఠాలు. ఆ 10 పాఠాలు చూద్దామా? ఎందుకంటే అందరం మనం చేసి ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయ్యి ఇక్కడికి వచ్చాం కదా. ఆ 10 పాఠాలు మళ్ళీ ఒక్కసారి గుర్తెచ్చుకొని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఇవేనండి ఆ 10 పాఠాలు. సో స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా. 1 నుండి 10 వరకు సిలబస్, పీవైక్యూస్, నోట్స్, టీచర్స్, ప్రాక్టీస్, కన్సిస్టెన్సీ, డౌట్ క్లియరెన్స్, గ్రూప్ స్టడీ, స్ట్రెస్ లెస్, థింక్ లెస్, యాక్ట్ మోర్. సో ఇవి 10 పాఠాలు, 10 లెసన్స్. సో వీటిలో ఒక్కొక్కటి కూడా డీటెయిల్డ్గా మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ సిలబస్. సిలబస్ మనకి 10th క్లాస్లో క్లియర్గా ఉంటుంది. ఏదైనా టెక్స్ట్ బుక్ చదివితే సోషల్లో టెక్స్ట్ బుక్ మీద ముందే ఫ్రంట్ పేజ్లోనే రాసేస్తాడు. సో మనం ప్రతిరోజు చూస్తుంటుంటాం సిలబస్. సో టెక్స్ట్ బుక్ చదివిన ప్రతిసారి సిలబస్ అనేది ఒక క్లియర్ కట్ ఐడియా ఉంటుంది. సో తరువాత పీవైక్యూ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మనకి టీచర్ క్లాస్ చెప్తున్నప్పుడు లేకపోతే ఏదైనా బుక్లో చదువుతున్నప్పుడు కూడా బ్రాకెట్లో రాసుంటారు 2012 ఎగ్జామ్లో వచ్చింది అలా. సో అంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చాలా ఎక్కువ సార్లు చూస్తున్నాం, సిలబస్ని చాలా ఎక్కువ సార్లు చూస్తున్నాం. సో ఇలా చూడడం వల్ల మనకి బుక్ చదివినప్పుడు లేకపోతే ఏదైనా ఒక క్లాస్ వింటున్నప్పుడు ఏది చాలా ఇంపార్టెంట్ అన్నది ఆటోమేటిక్గా మన బ్రెయిన్ వెళ్తుంది అక్కడికి.
సో మనలో ఇప్పుడు చెప్పండి, మనం గ్రూప్ 1 కోసం గానీ, సివిల్స్ గానీ ఇంత ఇంత డీటెయిల్డ్‌గా, ఇంత డైలీ బేసిస్‌లో మనం ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని గానీ, సిలబస్‌ని గానీ చూస్తున్నామా? సో మీరు క్వెషన్స్ వేసుకోవాలి. ఇలాంటి క్వెషన్స్. నేను ఈ 10 పాఠాలు చెప్తున్నప్పుడు, ఆ 10 పాఠాలు కూడా మీరు సారీ. ఆ 10 పాఠాలు కూడా మీరు ఇప్పుడు ఐఏఎస్ లాంటి పెద్ద పరీక్షకు చదువుతున్నప్పుడు అవి వాడగలుగుతున్నారా అన్నది చూసుకోవాలి. ఎందుకంటే చాలా సార్లు మనం చాలా ఎక్కువగా ఆలోచించేస్తాం. కానీ చేయాల్సిందేమి చెయ్యం. సో మనం చేయాల్సినవి బేసిక్ యాస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం 10థ్ క్లాస్‌లో చేసాం. అవే మళ్ళీ నువ్వు రిపీట్ చేస్తే ఇక్కడ నీకు ర్యాంక్ వచ్చేస్తుంది. సో కానీ మనం ఏం చేస్తాం, అవేవి చేయకుండా నేను ఐఏఎస్‌కి చదువుతున్నాను, నేను గ్రూప్ 1కి చదువుతున్నాను, నా థింకింగ్ చాలా ఎక్కువ, ఇది అది అని అన్ని పగటి కలలు లేకపోతే గాలిలో మేడలు కడుతుంటాం. చేయాల్సిన పనులు చెయ్యం. సో ఈ 10 పాఠాలు చెప్తున్నప్పుడు మీలో మీరు క్వెషన్ వేసుకోండి. నేను చేస్తున్నానా అనేది. సో మొదట 2 పాఠాలు సిలబస్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. దీని తర్వాత ఒక్కటి జంప్ అయ్యి వేరే ఫ్యాక్టర్ చెప్తాను, కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే నేను ఏం చెప్తున్నానంటే, మనం 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు గుర్తు తెచ్చుకోండి, ప్రతిరోజు చదివేవాళ్ళం. డైలీ చదివేవాళ్ళం. డైలీ బుక్ ఓపెన్ చేసేవాళ్ళం. డైలీ మార్నింగ్ లేచేవాళ్ళం, స్కూల్‌కి వెళ్ళేవాళ్ళం, బుక్ ఓపెన్ చేసేవాళ్ళం, ఇంటికొచ్చేవాళ్ళం, చదివేవాళ్ళం. అలా కొద్దిగా ఎక్స్‌ట్రా స్టడీస్ కూడా చేసేవాళ్ళం. అంటే ప్రతిరోజు చదువుతూ ఉన్నాం. ప్రతిరోజు కాన్సంట్రేషన్‌తో, అదే ఎనర్జీతో తగ్గకుండా ప్రతిరోజు చదువుతున్నాం. సో ఇప్పుడు మీరు చదువుతున్నారా అంత కాన్సంట్రేషన్‌తో, అంత ఎనర్జీతో? అలా డైలీ, డైలీ చదవాలి. సో అది కన్సిస్టెన్సీ. ఒక్కరోజు 12 అవర్స్ చదివేయి, నెక్స్ట్ రోజు 0 అవర్స్, నెక్స్ట్ రోజు 6 అవర్స్, నెక్స్ట్ రోజు మళ్ళీ 0 అలా చేయకూడదు. ప్రతిరోజు 2 గంటలే చదివినా కూడా ప్రతిరోజు చదవాలి. 10థ్ క్లాస్‌లో మీరు చేసింది అదే, కన్సిస్టెంట్‌గా చదవడం. సో అది చాలా ఇంపార్టెంట్. సో అది మీరు ఒక లెసన్‌గా గుర్తుంచుకోండి. దాని తర్వాత నోట్స్ ఆర్ సింగిల్ సోర్స్. మనం 10థ్ క్లాస్‌లో అనుకున్నాము సిలబస్ ఉంది, ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉన్నాయి. ఈ 2 ఉన్నప్పుడు మనం నోట్స్ చేసుకునేవాళ్ళం. ఆ నోట్స్ ఎలా చేసుకునేవాళ్ళం? క్లాస్‌లో టీచర్ చెప్పేది, లేకపోతే మనకి ఏదైనా గైడ్, ఆల్ ఇన్ వన్ అలాంటివి ఉండేవి కదా మెటీరియల్స్. వాటిలో ఉన్న కంటెంట్‌ని కొద్దిగా రాసుకొని, సో ఇవన్నీ కూడా చేసేవాళ్ళం నోట్స్. సో ఈ విధంగా నోట్స్ రాసే క్రమంలో మన హ్యాండ్ రైటింగ్ మీద కూడా కాన్సంట్రేట్ చేసేవాళ్ళం. సో ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి మంచి స్కోర్ వస్తుంది 10థ్ క్లాస్‌లో. సో ఇటువంటి నోట్స్ అనేది నువ్వు ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్ కోసం చేస్తున్నావా? గ్రూప్ 1 కోసం చేస్తున్నావా? మనలో మంది దగ్గర జీఎస్‌లో అన్ని మెయిన్స్ టాపిక్స్‌కి నోట్స్ ఉంది? మీరు క్వెషన్ ఏసుకోండి. సో అటువంటి నోట్స్ నువ్వెందుకు తయారు చేయలేదు ఇప్పుడు? ఇంత పెద్ద ఎగ్జామ్ అంటున్నావు కదా! ఇంత పెద్ద ఎగ్జామ్‌కి నువ్వు అట్‌లీస్ట్ బేసిక్ నోట్సే తయారు చేయలేకపోయావు. ఫైనల్ ర్యాంక్ కోసం ఎందుకు ఆలోచిస్తున్నావు? సో నోట్స్ అనేది, సాలిడ్ నోట్స్ ఉండడం అనేది బేసిక్ యాస్పెక్ట్ అన్నమాట. 10థ్ క్లాస్ మనకి నేర్పిన ఒక లెసన్. సో ఇంకొక పాఠం ఏంటి? టీచర్ అండ్ ప్రాక్టీస్. సో ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. టీచర్ అంటే మెంటర్. సో మనకి టీచర్ గాని, మెంటర్ గాని మన యూపీఎస్‌సి జర్నీలో గాని, 10థ్ క్లాస్‌లో గాని ఇంపార్టెంట్. 10థ్ క్లాస్‌లో మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు మనకి. సో వాళ్ళు క్లియర్ కట్‌గా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు ఏదైతే చెప్పారో అది మనం శ్రద్ధగా వింటుంటాం. అవన్నీ రాస్తుంటాం. కానీ ఇక్కడ మనకి అంత మంచి హ్యాండ్ హోల్డ్, అంటే అప్పుడు ఇచ్చిన సపోర్ట్ చేసే అంత మంచి మెంటర్స్ నీకిప్పుడు అవైలబుల్ ఉన్నారా? ఉన్న వాళ్ళని నువ్వు యుటిలైజ్ చేసుకుంటున్నావా అన్నది కూడా మనం ప్రశ్నించుకోవాలి. సో మెంటార్ మంచిదిగా ఉండడం అనేది 10థ్ క్లాస్ మనకి నేర్పిన ఒక పాఠం. తరువాత పాఠం ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు కదా! 10థ్ క్లాస్‌లో మనం ఏం చేసేవాళ్ళం, ఒక 2 చాప్టర్స్, 3 చాప్టర్స్ అయిన వెంటనే దానికి ఒక యూనిట్ టెస్ట్ ఉండేది. తర్వాత 3+3 6 అయిన వెంటనే ఇంకొక యూనిట్ టెస్ట్. సో 2 యూనిట్ టెస్ట్‌లు అయిన వెంటనే సమ్ మిడ్ ఎగ్జామ్, లేకపోతే మధ్యలో ఒక ఫుల్ లెంగ్త్ ఎగ్జామ్ పెట్టేవాళ్ళు. సో ఇది సెక్షనల్ టెస్ట్‌లు, ఈ ఫుల్ లెంగ్త్‌లు. సో ఇలాగ మనం రిపీటెడ్‌గా ప్రతి 2 మంత్స్‌కి, 1 మంత్‌కి టెస్ట్స్ రాస్తూనే ఉండేవాళ్ళం. ఇవి ప్రాక్టీస్ టెస్ట్‌లు. మీరు ఫైనల్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్‌కి వెళ్ళడానికి ముందుగా ఎన్ని ప్రాక్టీస్ చేశారో చూడండి. సో ఈ విధంగా ఎగ్జామ్‌కి గ్రూప్ 1కి గానీ, ఐఏఎస్‌కి గానీ చదువుతున్నప్పుడు కూడా మనం అలాగే ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. సో ఇది ఒక క్రూషియల్ లెసన్.
నెక్స్ట్ లెసన్ కనుక మనం చూసుకుంటే డౌట్ క్లియరెన్స్. సో మనకి ఎవరైతే మెంటర్స్ ఉన్నారో వాళ్ళు మనకి యాక్సెసిబుల్గా ఉండేవాళ్ళు, వాళ్ళతో మనం మనకి ఒక పర్సనల్ రిలేషన్షిప్లో ఉండేది మొత్తానికి. సో ఏదైనా డౌట్స్ ఉన్నా క్లాస్లో మనం అడిగేవాళ్ళం, లేకపోతే ఎక్స్ట్రా క్లాసెస్, డౌట్ క్లియరెన్స్ క్లాసెస్ సంథింగ్ అలా ఆర్గనైజ్ చేసేవాళ్ళు. అప్పుడు అడిగేవాళ్ళం. క్లాస్లో అడగడానికి మొహమాటం ఉంటే సార్ ఒక్కరుగా ఉన్నప్పుడు వెళ్ళి అడిగేవాళ్ళం. సో మొత్తానికి ఈ డౌట్ క్లియరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కరోజు డౌట్ పెరిగిపోయింది, రెండో రోజు, మూడో రోజు ఇలా డౌట్స్ పెరిగిపోయి చివరికి చదవడం మీదే ఆసక్తి పోతుంది. అందువల్ల 10th క్లాస్‌లో మనం స్కూల్ వాళ్ళు కూడా డౌట్స్ ఏవైనా ఉన్నాయా? క్లియర్ చెప్పుకోండి అని అడుగుతారు. సో, ఇప్పుడు కమర్షియల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో మీరు జాయిన్ అవ్వడం వల్ల ఒక్కసారి క్లాస్ అయిపోయాక వాళ్ళకి మీకు సంబంధం లేకపోకుండా పోతుంది. అందువల్ల ఇటువంటి డౌట్స్ అనేవి మీకు పెరిగిపోతున్నాయి. దానికోసం యూట్యూబ్, లేకపోతే గూగుల్, లేకపోతే చాట్‌జీపీటీ ఇవన్నీ అప్రోచ్ అవుతున్నారు. ఇవన్నీ ఇండైరెక్ట్‌గా మీకు అదర్ సోర్సెస్ వేరే అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ అవంతా కూడా ఇచ్చి మీ ప్రిపరేషన్‌ని గందరగోళం చేస్తుంది. సో 10th క్లాస్‌లో లాగా సింగిల్ మెంటార్ ద్వారా డౌట్స్ క్లియరెన్స్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్. సో హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. తరువాత పాఠం చూసుకుంటే మనం సో ఇవన్నీ చూసాం మనం ఇంతవరకు. సిలబస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సింగిల్ సోర్స్, టీచర్, ప్రాక్టీస్, కన్సిస్టెన్సీ, డౌట్ క్లియరెన్స్. సో చివరి 3లో మొదటిది గ్రూప్ స్టడీ. గ్రూప్ స్టడీ అంటే మనకందరికీ పాత రోజులు చాలా వరకు గుర్తొస్తాయి. సో గ్రూప్ స్టడీ మేబీ ఇట్ హ్యాస్ ఇట్ ఓన్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. మేము ఎప్పుడు గ్రూప్ స్టడీస్ చదివినా కూడా చదవడం కన్నా వేరే యాక్టివిటీస్ ఎక్కువగా చేసేవాళ్ళం. బట్ గ్రూప్ స్టడీ ఎవరైతే కొద్దిగా కాన్సంట్రేషన్ తక్కువగా ఉందో, లేకపోతే ఎవరైతే ఒక్కడిగా ఉన్నప్పుడు చదవలేకపోతున్నారో అలాంటి వాళ్ళు గ్రూప్ స్టడీ చేయాలి. గ్రూప్ స్టడీ అంటే ఏంటి? గ్రూప్‌గా కూర్చొని నెట్‌ఫ్లిక్స్ చూసుకోవడం కాదు. గ్రూప్ స్టడీ అంటే గ్రూప్‌గా కూర్చోండి, చదవండి ఏదైనా. ఒక పర్టిక్యులర్ చాప్టర్ అనుకోండి మీలో మీరు ఫ్రెండ్స్. అంటే అప్పట్లో మనం 10th క్లాస్‌లో మనకు జాయ్‌ఫుల్ మూడ్ ఉండేది కాబట్టి అలా చేసేవాళ్ళం. సో ఇప్పుడు అదే గ్రూప్ స్టడీని తక్కువ కాన్సంట్రేషన్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఎక్కువ టైం చదవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ కూడా ఏదైనా ఒక చాప్టర్‌ని ఫ్రెండ్స్ మీలో గో ఒకరు అనుకోని అదే చాప్టర్ చదివి ఒకరికొకరు మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే మీరు ఏదైనా స్టడీ హాల్ లాంటివి జాయిన్ అయినా కూడా అక్కడ అట్మాస్ఫియర్ అందరూ చదువుతూ ఉంటారు. చదువుతూ ఉండడం వల్ల మీరు కూడా చదువు వైపు దృష్టి మలచి ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. సో అది కూడా ఒక రకంగా గ్రూప్ స్టడీనే. అంటే గ్రూప్‌లో అందరూ చదువుతున్నారు కాబట్టి ఆటోమేటిక్‌గా మనం కూడా చదువుతాం. సో ఇది ఒక కీ లెసన్. తరువాత లెసన్ స్ట్రెస్. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఎప్పుడు ఈ ఐఏఎస్ లేకపోతే గ్రూప్ 1 పెద్ద పెద్ద పరీక్షలు అనుకోని మనం అనుకుంటాం కదా! ఈ పరీక్షల్లో స్ట్రెస్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. అమ్మో! క్లియర్ చేయకపోతే ఏంటి? అమ్మో! ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వస్తదేమో! అమ్మో! ఇంట్లో ఏమనుకుంటారు? సొసైటీ ఏమనుకుంటారు? పేరెంట్స్ ఏమనుకుంటారు? మా రిలేటివ్స్ ఏమనుకుంటారు? సో, ఇన్ని ఇన్ని థింక్ చేస్తుంటాం మనం. ఇవన్నీ కూడా స్ట్రెస్ చేస్తూ ఉంటుంటాయి. సో 10th క్లాస్‌లో మీరు చూసుకుంటే 10th క్లాస్‌లో మనకి అప్పటికే అది పెద్ద ఎగ్జామ్. కానీ అప్పుడంత స్ట్రెస్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అనంటే, మనకి అప్పుడు మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉండేది. ఫ్రెండ్ సర్కిల్ బావుండేది. సో ఎవరైతే నీకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారో, అంటే నీకు ఎగ్జామ్‌లో స్టడీస్ అనేది ఒక పార్ట్. స్టడీస్‌తో పాటు నీ హెల్త్ ప్లస్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్, మెంటల్ హెల్త్ అవన్నీ కూడా ఇంపార్టెంట్. అవన్నీ మేనేజ్ చేయాలి అంటే, మనం 10th క్లాస్‌లో ఎలా స్ట్రెస్‌ని మేనేజ్ చేసాము అన్నది గుర్తెచ్చుకోవాలి. సో 10th క్లాస్‌లో మనకి మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉండేది. ఆ ఫ్రెండ్ సర్కిల్‌తో మంచి బాతాకాని చేసుకునేవాళ్ళం. మనకొక స్ట్రెస్ రిలీఫ్‌గా ఉండేది. అంటే స్ట్రెస్సే వచ్చేది కాదు. సో ఆ విధంగా ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళని మిస్ అవ్వకండి. వాళ్ళతో ఫోన్ గాని, లేకపోతే దగ్గరుండి కలవడం గాని చేస్తూనే ఉండండి. తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ ఉండేది. ఫ్యామిలీతో డైలీ వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండేది. వాళ్ళ దగ్గరే ఉండేవాళ్ళం. సో ఇప్పుడు కూడా ఆ ఇంటరాక్షన్‌ని మీరు హైదరాబాద్‌లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కంటిన్యూ చేయండి. సో అది మీ స్ట్రెస్ లెవెల్‌ని తగ్గిస్తుంది. మీలో గుడ్ హార్మోన్స్‌ని పెంచి స్ట్రెస్ అనేవి తగ్గుతూ ఉంటుంటుంది. ఇవే కాక మనం చూసుకుంటుంటే స్ట్రెస్ కోసం మనం చాలా ఫ్రెండ్ సర్కిల్ తిరుగుతూ ఉండడమే కాకుండా మనకి స్పోర్ట్స్ లేకపోతే చిన్న చిన్న యాక్టివిటీస్ మీరిప్పుడు స్పోర్ట్స్ మ్యాన్ అయిపోండి అనట్లేదు. బట్ వాకింగ్‌కి వెళ్ళండి. లేకపోతే కొద్దిగా ఏదైనా టెన్నిస్ లేకపోతే అలాంటివి ఏవైనా చేయండి.
ఎందుకంటే గ్రూప్ 1 గానీ, యూపీఎస్‌సి గానీ అనేవి లాంగ్ టర్మ్ చదవాల్సిన ఎగ్జామ్స్. సో, ప్రతిరోజు మీరు ఒక హాఫ్ ఎన్ అవర్ మీరు అటువంటి స్ట్రెస్ రిలీఫ్ కోసం స్పోర్ట్స్ లేకపోతే వాకింగ్ అలాంటివి పెట్టుకోవడం వల్ల మీకు ప్రాబ్లమ్ ఏమీ రాదు. సో, మీకు ఇంకా దీనివల్ల పాజిటివ్సే ఎక్కువొస్తుంది. మేబీ ఎగ్జామ్‌కి 1 మంత్ ముందు మీరు వెళ్ళడానికి భయపడితే ఆపేయండి. బట్ మొత్తం ప్రాసెస్‌లో ఎంజాయ్ చేయాలి అనంటే మీకు ఈ స్ట్రెస్ రిలీఫ్ యాక్టివిటీస్ భాగంగా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ స్పోర్ట్స్ అనేవి గ్యారంటీగా ఉండాలి. సో, 10వ సూత్రం వెరీ ఇంపార్టెంట్ వన్, 10థ్ వన్. సో, 10థ్ వన్ ఏంటంటే ఒకటి తక్కువ, ఇంకొకటి ఎక్కువ. థింకింగ్ అనేది తక్కువగా ఉంటుంది. యాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, 10థ్ క్లాస్‌లో మనం ఏం చేసేవాళ్ళం? పెద్ద ప్లాన్స్ ఏసేవాళ్ళం కాదు. ఇది చదివేయాలి, అది చేసేయాలి, అప్పటికల్లా అది అయిపోవాలి అని. నెక్స్టు నేను ఇది అయిపోతాను గాలి మాటలు కూడా కట్టేవాళ్ళం కాదు. ఏదైతే చేతిలో ఉందో అది యాక్ట్ చేసేవాళ్ళం. అంటే మనకి ఒక బుక్ ఉంటుంది. మన నోట్స్ ఉంటుంది. ఆ నోట్స్ ఓపెన్ చేసి చదవడం, లేకపోతే ఆడుకోవడం వేరే దగ్గరికెళ్ళిపోయి. సో, అంటే మనం థింకింగ్ అనేది తక్కువ చేస్తున్నాం. బుక్ అనేది ఎక్కువ చేస్తున్నాం. అంటే చదవడం అనేది అంటే చేయాల్సిన పని అనేది ఎక్కువ చేస్తున్నాం. సో, పని చేసేటప్పుడు ఎక్కువగా ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్‌గా థింక్ అనేది తగ్గుతుంది. మీకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది. మీ బ్రెయిన్‌కి ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఆటోమేటిక్‌గా పని చేస్తూ ఉంటారు. సో, మనం పనైనా చేసేవాళ్ళం, ఎంజాయ్ అయినా చేసేవాళ్ళం. సో, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు చాలామంది థింక్ ప్లాన్ అలాంటివే అయిపోతుంది గానీ, వాళ్ళు చేసేది తక్కువ, థింక్ చేసేది ఎక్కువ. యూట్యూబ్‌లో టాపర్స్ వీడియోస్ అన్నీ చూసేస్తారు. కానీ ఒక్క 2 గంటల బుక్ కూడా తీసి చదవరు. సో, ఈ టాపర్ వీడియోస్ చూసే వాళ్ళు ఏం ఫీల్ అయిపోతారు? నేను ప్రిపరేషన్‌లో ఉన్నాను అని ఫీల్ అవుతారు. బట్ యాక్చువల్‌గా ఆళ్ళు చేసింది ప్రిపరేషన్ కాదు, గాలి మేడలు, పేక మేడలు. సో, అలాంటివి చేయకండి. 10థ్ క్లాస్‌లో మనం ఏం చేసామో గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు కూడా ఎక్కువ ఆలోచించే వాళ్ళం కాదు. జస్ట్ బుక్ ఉందా చదివామా. సో, ఇదంతా కూడా ఒక ఆటోమేటిక్ ప్రాసెస్ కింద మనకు మారిపోయేది. అంటే ఆటోమేటిక్ ప్రాసెస్ అంటే మనం ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకునేవాళ్ళం. అందులో థింకింగ్‌కి తక్కువ స్కోపు. మార్నింగ్ లెగవాలి. కొంతమంది మార్నింగ్ ట్యూషన్‌కి కూడా వెళ్ళేవాళ్ళు. లేకపోతే డైరెక్ట్‌గా స్కూల్‌కి వెళ్ళాలి. స్కూల్‌లో క్లాసెస్ వినాలి. డౌట్స్ ఏమైనా క్లియర్ చేసుకోవాలి. చదువుకోవాలి. స్కూల్ అయిపోయినాక స్కూల్‌లో ఒక పీరియడ్ ఆడుకోవాలి. స్కూల్ అయిపోయినాక ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాక కొంతమంది మళ్ళీ ట్యూషన్‌కి వెళ్ళేవాళ్ళు, చదువుకునేవాళ్ళు. లేకపోతే ఇంటి దగ్గరే చదువుకోవాలి. హోమ్ వర్క్స్ చేయాలి. సో, అంటే మనం ఒక సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ చేసాం. ఆ సిస్టమ్‌లో మనకి థింక్ చేయడానికి ఎక్కువ స్కోప్‌ని ఉండేది కాదు. ఎప్పుడు పని చేసేవాళ్ళం. ఆ పని వల్ల మనకి మార్కులొచ్చేవి. సో, మేము చదువుకున్న రోజుల్లో 500+ అనేవాళ్ళు. 500+ వస్తే గొప్పగా చూసేవాళ్ళు ఎస్ఎస్‌సిలో. సో, ఇప్పుడు సీజీపీఏ 10/10 అవన్నీ మంచి మార్కులు ఎందుకొస్తున్నాయి అనంటే, ఇలా ఒక సిస్టమ్ థింక్ లెస్, యాక్ట్ మోర్ అనే సిస్టమ్ ఉంది. సో, మీరు కూడా ఈ విధంగా యూట్యూబ్‌లో టాపర్ వీడియోస్ చూసడం కన్నా స్ట్రాటజీ తెలుసుకొని మీరు పని చేయడం అనేది మొదలుపెట్టాలి. సో, ఇవి 10 సూత్రాలు. ఈ 10 సూత్రాలు ఒక్కసారి మళ్ళీ చూద్దాం. హోప్ మీకు అర్థమవుతుందనుకుంటా. మీరందరూ కూడా ఇవి చేసే ఉంటారు. ఇవన్నీ కూడా ఒక్కసారి మీకు గుర్తు చేయడం వల్ల, మళ్ళీ మీరు అదే ప్రాసెస్‌ని గనక ఫాలో అయితే తప్పకుండా విజయమొస్తుంది. సిలబస్ క్లియర్‌గా ఉండాలి. వెరీ క్లియర్‌గా ఉండాలి మీకు సిలబస్. పీవైక్యూస్ అనేది ప్రతిరోజు చూస్తూ ఉండాలి. నోట్స్ అనేది ఉండాలి తప్పనిసరిగా. మంచి టీచర్ ఉండాలి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. కన్సిస్టెంట్‌గా ఉండాలి. డౌట్ క్లియరెన్స్‌కి టీచర్ ద్వారా దగ్గరుండి చేయించుకోవాలి. గ్రూప్ స్టడీ కోసం ఎవరికైతే అవసరమో వాళ్ళు చేయాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి. థింక్ లెస్, యాక్ట్ మోర్ అనేది చేయాలి. సో, ఇవన్నీ చేస్తే మీరు తప్పకుండా ఎందుకు అవ్వరు? ఐఏఎస్ ఆర్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ డీఎస్పీ తప్పకుండా అవుతారు. సో, హోప్ యూ విల్ రీకలెక్ట్ ఆల్ ద థింగ్స్ అండ్ స్టార్ట్ లెర్నింగ్ అండ్ ప్రిపేరింగ్ విత్ ద జాయ్‌తో ఆనందంగా ప్రిపేర్ అవ్వాలి. సో, మనకు గుర్తుంది కదా! మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ తెలుగు లిటరేచర్ యూపీఎస్సీ ఆప్షనల్ కోసం న్యూ కోర్సెస్ లాంచ్ అవుతున్నాయి. కావాల్సిన వాళ్ళు ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ కామెంట్ సెక్షన్‌లో ఉంది జాయిన్ అవ్వండి. ఆర్ మీరు కాల్ చేయొచ్చు కూడా నా నంబర్‌కి 9666494941. 494941. సో, మీరు ఒకసారి 10థ్ క్లాస్‌కి వెళ్లారు. ఎస్ఎస్‌సికి వెళ్లారు, చూసారు, అన్నీ రీకలెక్ట్ చేశారు. సో, అవన్నీ మీరు ఇప్పుడు ఐఏఎస్ ప్రిపరేషన్ ఆర్ గ్రూప్ 1 ప్రిపరేషన్‌లో ఇంప్లిమెంట్ చేస్తారు. తప్పకుండా మంచి ర్యాంక్ మీకు వస్తుంది. సో, సేమ్ ఫార్ములాస్‌ని ఇంప్లిమెంట్ చేయండి. మళ్ళీ నో నీడ్ టు రీఇన్వెంట్ ద వీల్. జస్ట్ ఆల్రెడీ ప్రాసెస్ ఎస్టాబ్లిష్ అయ్యుంది. మీరు చేశారు ఆ ప్రాసెస్ అంతా. దాన్ని జస్ట్ రిప్లికేషన్ ట్రై చేయండి.
యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎ గుడ్ ర్యాంక్. సో ట్రై చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఉంటాయిక సైనింగ్ ఆఫ్. జై హింద్.